వచనాన్ని మనం కలిపి ఆశీర్వాదమునకు వారసుడగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైనా దోషణకు ప్రతి దోషనైనా చేయక దీవించుడి. చాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యమై ఉన్న మీరు అయోగ్యులమైన మమ్ములను, అపాత్రులమైన మమ్ములను దేవాన తండ్రి మరి ఆదరించుట కొరకై, ఓదార్చుట కొరకై నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి ప్రభా మమ్మలను నా తండ్రి ప్రభా ఈ వాక్యంతో నా తండ్రి ప్రభా బలపరచడానికి మీరు చూపిస్తున్న కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకంటే ముందుగా ప్రార్థించిన వారిని, అదేవిధంగా నా తండ్రి ఆయా నా తండ్రి ప్రభా మరి కార్యక్రమాల్లో పాలు పొందిన వారిని బట్టి అందరిని బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఈ విధంగా సక్సెస్ఫుల్గా దానికి మీరు చూపిస్తున్న ప్రేమకు మీ దాసులు వ్యక్తిబాబు గారిని మీరు బలపరుస్తూ ఉన్నందుకై మరి నడిపించేదానికి ప్రభా మీ దాసురాలు సంజయ్ గారు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. తండ్రి ఆయా దాసులు తండ్రి ప్రభా మరి నేను యాజకులు అనేక మంది ఈ కార్యక్రమంలో పాలు పొందుతూ వస్తున్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ వాక్యమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాం కదా. ఏమని రాయబడింది? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడ్డాం. పిలుపు అనే విషయాన్ని మనం గమనిస్తే చాలా సంగతులు చాలా సందర్భాల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలో రాయించినాడు. మనల్ని దేవుడు పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు, ఎందుకు పిలిచాడు, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం లేదు కనుక మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలో కొన్ని సంగతులు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవుని ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మన పట్ల అంటే, ఆయన పిలిచిన పిలుపులో ఒక పిలుపు ఏంటంటే ఆశీర్వాదం వారసులం అవడానికి మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని పిలిచిన పిలుపు ఒకసారి మనం గమనిస్తే మనలో అతిశయం కానీ లేకపోతే మనలో రకరకాల తలంపులు కానీ రావండి. ఏమండి, మనం నిజంగా ఎలాంటి వారమని ప్రభు పిలిచాడు? గొప్ప వారమా? ఏదైనా ఒక పిలవాలంటే, ఏదైనా ఒక కార్యక్రమం పిలవాలంటే స్థాయిని చూస్తారు. ఏమండి, వారి యొక్క పరిస్థితులు చూస్తారు, వారికి ఉన్నటువంటి వాటిని చూస్తారు కదా. కానీ ప్రభు మనలో ఏ తలాంతులు చూడలేదు, ఏ టాలెంట్స్ చూడలేదు. కానీ కేవలం ఆయన కృప పట్ల కృపనిచ్చి మనను తను మరి ఆశీర్వాదములకు వారసం అవడానికి పిలిచినాడు. వాస్తవానికైతే మనము ఆయన ఆశీర్వాదాలు పొందడానికి వారసులం కాదు, కానీ అందుకు వారసులైన వారు ఉన్నారు, యూదులు కదా. అయినను యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి మనందరం కూడా ఆశీర్వాదం పొందడానికి వారసులమైనాం. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఆయన పిల్లలుగా చేయబడినప్పుడే మనము ఆశీర్వదించబడిన వారంగా చేయబడ్డాం. అయితే ఈ ఆశీర్వాదాలు చాలా రకాలు ఉన్నాయి. ప్రభు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఒకటి మరి ఫిజికల్గా అంటే శారీరకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగే రెండోది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏ ఆశీర్వాదమైన దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు కనుక ఆ ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయాలి? కీర్తనలు 24వ అధ్యాయం, కీర్తనలు 24వ అధ్యాయం అందరూ తెలిసిన బాగా విన్నాము. ఒకసారి మళ్ళా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 1 నుంచి చదవండి అయ్యా. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన మనసును కలిగి ఉండువాడే. తర్వాత వాడు యెహోవా వలన ఏం చేస్తాడు? ఆశీర్వాదము నొందెను, తన రక్షకుడైన దేవుని వల్ల. చాలండి. అవునండి, ఇక్కడ రాయబడింది వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును. ఎవరు, ఏ వ్యక్తి దేవుని వలన ఆశీర్వాదం పొందుతాడు? చాలా మంది గురించి రాయబడింది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు.
నమ్మకస్తులైన వాడిని దేవుడు భూమి మీద వర్ధిల్లింప చేస్తాడు కదండి. అయితే ఎన్నో సంగతులు ఉన్నాయి. అయితే చిన్నగా ఒక చిన్న మాట, చిన్న క్లుప్త సందేశంగా ఇక్కడ ఒక 5 అంశాలు మనకి ఇందులో కనిపిస్తా ఉన్నాయి. 4 అంశాలు కనిపిస్తా ఉన్నాయి. 4 అంశాలు ఏంటంటే, ఎలాంటి వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు అనంటే, ఒకటి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. మన యొక్క మనసును వ్యర్థమైన వాటి మీద పెట్టకుండా దేవుని వైపే వాక్యం రాయబడింది. ఏమనంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు భూమి మీద మీకు కావాల్సినవన్నీ నేను ఏం చేస్తాను, ఇస్తాను. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివాడు పొందును. కాబట్టి ఎవరు అడిగితే దేవుడిస్తాడు, లేకపోతే ఎవరిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడంటే, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టక. చాలా ఉన్నాయండి, విలువైనవి ఉన్నవి, వ్యర్థమైనవి ఉన్నాయి భూమి మీద. ఏమండి, చాలా వ్యర్థమైనవి ఉన్నాయి. ఈ రోజున మనిషి ఏం చేస్తా ఉన్నాడయ్యా, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడుతూ తన జీవితంలో తనే నష్టాన్ని తెచ్చుకుంటున్నాడు. ఆశీర్వాదానికి బదులు శాపాన్ని తెచ్చుకుంటున్నాడు. ఏమండి, షార్ట్ కట్ లో మరి మనిషి ఆశీర్వదించబడాలని, షార్ట్ కట్ లో లాభం సంపాదించాలని ఎన్నో విధాలుగా పరుగులెడుతూ చివరికి అలసిపోయి తన దేహంలో ఏమండి మరి ఆశీర్వాదానికి బదులు తెచ్చుకునేవి ఏంటంటే భయంకరటువంటి రోగాలు, లేకపోతే దేవునికి విరుద్ధమైనటువంటి మరి విషయాలు మరి మనిషిలో కూడుగట్టుకుంటున్నాయి. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే కనుక వ్యర్థమైన వాటి మీద మనం ఏం పెట్టుకోకూడదంట, మనసు పెట్టుకోకూడదు. మన ఆలోచన, మన తలంపంతా కూడా దేవుని కొరకైన తలంపై ఉంటే దేవుడు అటు మనల్ని ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు. రెండోది, ఏమంటే భూమి మీద మనకు ఉన్నటువంటి ప్రతి అక్కర ప్రభు తీరుస్తాడు. మనం ఆయన పిల్లలం. ఆయన పిల్లలమైన మనల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కదా. కనుక వ్యర్థమైన వాటి మీద మన మనసును నిలబెట్టకూడదు. కనుక దేవుని బిడ్డలారా, వాటిని మనం విడిచిపెడదాం. వేటి మీద ఇంతవరకు చాలా మంది ఉంటారండి లోకంలో, మరి ఏది చూస్తే అది దాన్ని పొందాలనుకుంటారు. అన్ని వస్తువులు, అన్ని అవసరం దేవుడు తెలుసు. కానీ వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టినట్లుగా ఈ రోజున దేవుని విషయమైనటువంటి వాటి కొరకై వ్యక్తి ఖర్చు పెట్టడు. నేను గమనిస్తున్నాను. నిన్న ఒక బ్రదర్ నాకు వాళ్ళ పిల్లలిద్దరిని ఇంజనీరింగ్ జాయిన్ చేసినాడు. జాయిన్ చేస్తే ఆయన అంటున్నాడంట, ఏమంటున్నాడంటే పిల్లలిద్దరు కలిసి 2,50,000 రూపాయలు సంవత్సరానికి వచ్చి, వాళ్ళిద్దరికి 4 సంవత్సరాలకి ఎంత అవుతుందంటారు? ఆయన ఒక సహోదరుడే. కానీ దేవుని బిడ్డలారా, అంటే డబ్బు కొరకు, లేకపోతే ఏదన్నా మనకి రాబోతుందినా లేదన్నా మనం పొందుకోలేని దాని కొరకు ఖర్చు పెట్టే విషయంలో ఏమాత్రం వెనకాట్లేదు మనిషి. చదువు విషయంలో చూడండి, ఈ రోజున ఎంత కాస్ట్లీ ఎడ్యుకేషన్ అని చెప్పేసారని ఏమండి ఎక్కడెక్కడో డబ్బున్న వాళ్ళందరూ కూడా డబ్బు అంతా దేనికి ఖర్చు పెడుతున్నారు అంటే ఏమండి ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నారు, విద్యకు ఖర్చు పెడుతున్నారు, వైద్యానికి ఖర్చు పెడుతున్నారు కదా. కానీ దేవునికి ఇవ్వండి అయ్యా అంటే దేవునికి ఎవరండి? దేవుని కొరకు ఖర్చు పెట్టినట్టు దేవుని కొరకు ఎవరు ఖర్చు పెట్టరండి. దేవుని కొరకు ఏదైనా ఒక అవసరతను చెప్తే అయ్యా ప్రార్థన చేద్దాము, లేకపోతే ఇంకోటి చేద్దామని అలా దాటిపోతారే తప్ప దేవుని కొరకు ఎవరో చేయలేరు. కానీ చూడండి దేవుని బిడ్డలారా, వ్యర్థమైన దాని యందు ఏం చేస్తున్నాం మనం, మనసు పెడతాం. అవన్నీ తిరిగి వస్తాయి మనకు? రావు కదా. మా సహోదరుడు, మా తమ్ముడే, మా చిన్నాన్నగారు అబ్బాయి, ఎక్కడ చదివిస్తున్నారా పాపనంటే అంటున్నాడు, నేను తిరుమలలో చదివిస్తున్నాను అన్నయ్య. ఏంటంటే అక్కడ ఏంట్రా ఫీజు విషయం అంటే చాలా ఎక్కువ. దేవరపల్లి ఒక దైవజనుడిని అడిగాను, అయ్యా పాపను ఎక్కడ చదివిస్తున్నారు, మంచి మార్కులతో పాస్ అయింది కదా 10th క్లాస్ అంటే, పలానా కాలేజీలో చదివిస్తున్నాను అంటున్నాడు. ఆయన చేసేది సేవ, కానీ పిల్లలకి ఎంత ఖర్చు పెడుతున్నాడు చేసండి, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతాకి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున మనం వేటి మీద మనసు పెట్టాము? మనం ఆశీర్వదించబడాలంటే దేని మీద మనసు పెట్టాలంట? దేవుని విషయమై మనసు పెట్టాలి. దేవుడు తన పిల్లల్ని విడిచిపెట్టేస్తాడంటారా? దేవుడు తన పిల్లల్ని ఆశీర్వదించలేరంటారా? ఎంతో మన వక్రమైన మార్గంలో, మన సొంత మార్గాల్లో వెళ్ళి ఆశీర్వదించబడాలనుకుంటున్నాం. మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే ఏమండి ఈ లోకంలో మనకి చేసే విషయాలు అవి కాదు. మనం ఆశీర్వదించబడాలంటే షార్ట్ కట్లు ఏవేవో చేస్తే కాదు. ఒక రోజున ఒక దైవజనుడు అంటున్నాడు, అయ్యా పరిచర్య తొందరగా డెవలప్ అవ్వాలంటే మీరు స్వస్థత ప్రార్థన ప్రారంభించండి అంటున్నాడు నన్ను. స్వస్థత ప్రార్థనలు అంట, నూనె బాటిల్ కొనుక్కురండి, స్వస్థత ప్రార్థన ప్రారంభించండి, మీ సంఘం చాలా త్వరగా డెవలప్ అయిపోద్ది అంటున్నాడు ఆయన.
ఎంత విచారకరమైనటువంటి ఆలోచన అండి అది. అదే విషయాన్ని ప్రభు దగ్గర తీసుకెళ్తే ప్రభు అంటారు, నీకు మనుషులు కావాలా నేను కావాలా? ప్రభు అన్నారు నాతో. ప్రభు అన్నారు ఏమని? నీకు మనుషులు కావాలా నేను కావాలా? నాకున్నటువంటి తలంపు ప్రభు మరి ఆత్మలు కూడా విలువైనవి కదా అంటే, ఆత్మలను ఇచ్చేవాడు దేవుడే. అయితే ఆత్మల కంటే విలువైన వాడు ఎవరంటే ఆత్మస్వరూపైన దేవుడు. అప్పుడు నాకు అర్థమైంది దేని కొరకు ఎక్కువ ప్రాకులాడాలో, ఎవరిని ఎక్కువ ఆరాధించాలో, ఎవరిని మన మనసులో సంపూర్ణంగా నింపుకోవాలో. ఈ రోజున మనుషులంగా ఏమంటే వ్యర్థమైన వాటి కొరకు ప్రాకులాడుతున్నాం, పరుగులెడుతున్నాం. అందుకనే మనం ఏం చేస్తాం, మన జీవితంలో నష్టపోతున్నాం. డాక్టర్ అడిగినా ఎంతైనా ఇస్తాం, పెట్టమ్మా అక్కడ బలమే పెట్టు, లక్షలు పెట్టండి పెడతాం. కానీ దేవుని పని కొరకై ఎందుకండి దేవునికి ఇచ్చే ఆ దశమ భాగం విషయంలో చాలా మంది నమ్మకస్తులుగా ఉండరు. దేవునికి ఇచ్చే వాటిలో ఎవరు కూడా నమ్మకస్తులు ఉండరు. నేను ఇచ్చే విషయం గురించి కాదు మాట్లాడేది, వ్యర్థమైన వాటి మీద మనం మనసు పెట్టడం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మనం దేవునికి చేసే విషయంలో, దేవుని కార్యాల పట్ల కలిగినటువంటి మంచి మనసు విషయంలో మనం లేము గనుకనే మనం ఏం చేస్తామంటే మన డబ్బు వ్యర్థమైన వాడికి పోతుంది, మన యొక్క శక్తి వ్యర్థమైన వాడికి పోతుంది, మన ఆరోగ్యము వ్యర్థంగా పోతుంది. కనుక దేవుని బిడ్డలారా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. రెండో మాట ఏంటంటే కపటముగా ప్రమాణము చేయక. అక్కడే ఉంది ఏంటంటండి, కపటముగా ప్రమాణము చేయక. మన ప్రమాణాలు కపటంతో కూడినవై ఉండకూడదు. యాకోబు పత్రికలు అంటాడు చూడండి, యాకోబు పత్రికలో మంచి మాట అంటాడు, మీరు అడుగుతున్నారు మంచిదే, దేని కొరకు అడుగుతున్నారు? మీరు నన్ను అడుగుతున్నారు, ఆశీర్వాదాల కొరకే అడుగుతున్నారు, లేకపోతే దీవించమని అడుగుతున్నారు. కానీ మీరు దేని కొరకు అడుగుతున్నారంటే మీరు మీ భోగముల కొరకే, మీ భోగముల నిమిత్తమై ఏం చేస్తున్నారు? మీరు అడుగుచున్నారని. 3వ వచనం 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2, 3 వచనాలు చదువుదాం. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు, నహరత్య చేదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోరాడుదురు యుద్ధము చేదురు గాని దేవుని అడుగునంత మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. ఇక్కడ చాలండి దేవుని బిడ్డలారా, చూసారా? అడుగుతున్నామంట, దేని కొరకు అడుగుతున్నామండి? దురుద్దేశంతో అడుగుతున్నాం, భోగముల నిమిత్తమై. దేవుడిస్తుంటే దాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నామయ్యా మనం అంటే మన యొక్క స్వార్థం కొరకు, మన మన యొక్క భోగేచ్ఛల కొరకే మనం ఉపయోగించుకుంటున్నాం. దేవుడిచ్చిందని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. కపటమైన దేవుణ్ణి అడుగుతున్నాము, దేవా నాకు కావాలి, ఇస్తున్నాడు దేవుడు, ఇచ్చిందని ఈ విధంగా మనం చేస్తున్నాము. భోగముల నిమిత్తమై మన అక్కర్ల కొరకు అంటున్నాం. కానీ చూడండి, వివాహం కొరకు మా పిల్లల యొక్క వివాహాల కొరకు ప్రార్థన చేస్తాము. ఎట్లాంటివి? లక్షల రూపాయలు కట్నాలు ఇచ్చేవారిని, కట్నాలు పెట్టి కొనుక్కునే వారిని మనం సంపాదించుకుంటాం. ఎంత విచారకరం. మనొకసారి దైవజనులు ఒక ఆయన చెప్తున్నారు, ఒక ఆమె దైవజన్ దగ్గరికి వచ్చిందంట, అయ్యా పాస్టర్ గారు, నాకు దేవుడు మిమ్మల్ని చూపించాడు అయ్య గారు అందంట. ఈ అమ్మ దేనికి చూపించాడమ్మ అంటే ఆమె అంటుందంట, అయ్యా దేవుడు మిమ్మల్ని ఇదిగో పాపకే బంగారపు ఏంటంట ఉంగరం ఒకటి చేయించమంటున్నాడండి మిమ్మల్ని. రెండోది ఏంటంట ఇంకేదో ఇమ్మని అంటున్నాడండి దేవుడు మిమ్మల్ని అంటుంటే ఆ దైవజన్ చెప్తున్నాడు, ఎవరో కాదు యేసన్న గారే చెప్తున్నారు. ఆయన ఏమంటే దేవుడంట నేనంట ఆమెకి బంగారు పొంగరం చేయిస్తేనంట, ఆ బంగారు పొంగరంతో ఏం చేద్దంట ఊరేగుతుందంట. దేవుడు నాకు అలాంటి వ్యర్థమైన వాటిని చేయమని చెప్పడం. ఎంతో దేవుని రాజ్యం కట్టే విషయంలో ఎంతో అవిశ్రమంగా అంటే విశ్రాంతి లేకుండా పరుగులెడతా ఉంటే, వచ్చే ప్రతి రూపాయి దేవుని కొరకు నేను ఖర్చు పెడుతుంటే, దేవుడిచ్చినటువంటి ప్రతి భాగమును, దేవుని యొక్క పిల్లల యొక్క కష్టార్జితమును నేను ఎంతో విలువగా నేను చూస్తా ఉంటే ఏమంటుంది? దేవుడు మా పాప యొక్క పెళ్లికి ఏంటంటే ఉంగరం చేయించమంటాడా? ఉంగరం చేయమన్నాడు దేవుడు. ఎంత విచారకరం. కొంతమంది ఉంటారండి, ఆ బోధలకే లొంగిపోతారు కొంతమంది. ఆయన చెప్పాడు అనమాట, దేవుడు ఇచ్చే ప్రతి భాగం విలువైన వాటికి ఖర్చు పెట్టడానికే తల్లి అని. కపటంగా ప్రమాణం చేయడం. అంతేగా ప్రమాణం చేయడం అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం చాలాసార్లు నిర్ణయాలు తీసుకుంటాం, ఎన్నో విషయాలు, కానీ లోపల ఒకటి పెట్టుకుంటాం, బయట ఒకటి మనం మాట్లాడుతుంటాం. దేవుడు తెలీదా?
నువ్వు అది చేస్తే ఇలా చేస్తాం దేవా, నువ్వు అలా చేస్తే ఇలా చేస్తాం దేవా, మా పిల్లకి పెళ్ళి అయితే నిన్ను నమ్ముకుంటాం దేవా. ఎవరు చెప్పారు? పెళ్లికి నమ్ముకోవడానికి సంబంధమే లేదు. ఉద్యోగానికి పెళ్లికి లేకపోతే నమ్మకానికి సంబంధమే లేదు. నమ్మావా పరలోకం వెళ్తావు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. వానికి శిక్ష. నమ్మడానికి ఎన్ని రకాలుగా మనిషి ఆలోచిస్తాడో చూడండి దేవుని బిడ్డ. కపటముగా ప్రమాణం చేయి, కపటమైన ఆలోచనలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కదా, ఎన్నో మాటలు ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, కపటమైన విషయాల నుంచి మనము విడుదల పొందాలా. ప్రభువుని అడుగుతున్నప్పుడు దేని కొరకు అడుగుతున్నాం? మనం దేని కొరకు అడుగుతున్నాం? మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? కనుక దేవుని బిడ్డలారా, మనము కపటమైన ఆలోచనలు కలిగిన వారంగా ఉండకూడదు. కపటమైన తలంపులు దేవునికి ఇష్టమైంది కాదు. కాబట్టి కపటముగా కాదు, యథార్థంగా. అందుకని యథార్థవంతుల ప్రార్థన అంటే దేవునికి ఇష్టము. కాబట్టి దేవుడు యథార్థవంతుల ప్రార్థన వెంటనే ఆలకిస్తాడు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకుంటే, కపటంగా ప్రమాణం చేస్తే అవి దేవుడు ఆలకించాడు కదా. మూడోది నిర్దోషమైన చేతులు. మన చేతులు ఎట్లా ఉండాలంట? నిర్దోషంగా ఉండాలి. ఏ పాపమును మన చేతులు ఖండించుకునే ఉండకూడదు. మన చేతులు లంచాన్ని అట్టుకుంటాయి. కమిషన్ బేస్డ్ బిజినెస్ అండి ఇప్పుడు అంతా కూడా. క్రైస్తవులు కూడా ఇట్లానే అయిపోయినారు, కమిషన్ బేస్డ్. అని అర్థం ఏంటంటే, ఏదైనా లాభం వచ్చే విషయాల పట్ల. ఒక ఆయన ఉన్నాడు, ఏమండి, ఇదే కోరుమోళ్ళు సేవ చేసేవాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు. జగన్నాథపురం అక్కడ సేవ చేస్తున్నాడు. అంటే నేను సేవకుల గురించి వ్యర్థంగా మాట్లాడాలని కాదు, సేవకునే. ఏమన్నాడంటే, ఒకసారి మేము వెళితే మాకు కొన్ని వస్తువులు పరిచయం చేస్తున్నాడు. బ్రదరు, మీరు ఈ వస్తువులు కనుక మీరు కొని అనేక మందికి మీరు పరిచయం చేయగలిగితే మీకు ఎంత లాభం వస్తుంది, ఎంత లాభం వస్తుంది అని చెప్పానని ఆయన అన్నాడు. ఇదిగో చూడండి బ్రదర్, మేము చాలా షార్ట్ కట్ లో డబ్బు సంపాదించాను బ్రదరు. ఇదిగోండి చాలా చూడండి, మాకు కారు ఎదుగుండి బ్రదర్, కారు కూడా వచ్చింది అని. అంతేకాదు, ఆయన ఎక్కడెక్కడ మీటింగ్లు వెళ్ళాడో ఆ మీటింగ్స్ లో అన్ని విషయాలు చూపిస్తూ వచ్చినాడు. అంతేకాదు, ఇంకేం చూపించాడయ్యా అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మరి ఇతర దేశాలు వెళ్ళడానికి ఇదిగో ఇది మీరు గెలుచుకుంటే, స్థాయిలోకి మీరు వస్తే, ఎలాగ మీరు సేవ చేస్తున్నారు కనుక మీతో పాటుగా అనేక మందికి మేలు చేయొచ్చు కదా బ్రదర్. లోపలంతా కపటం. ఏంటంటే దీని ద్వారా ఆయన గొప్పడైపోవాలి. ఆ కమిషన్ వస్తూ ఉంటది కదా, కమిషన్ వస్తూ ఉంటది. సేవకులము అట్లా చేయొచ్చా దేవుని బిడ్డలారా? నేను కూడా బుద్ధిహీనంగా ఒకసారి నేను ప్రవర్తించాను. నేను కూడా, ఏమండి, ఒకనొక ఇన్సూరెన్స్ కంపెనీలో నేను జాయిన్ అయ్యి, అప్పటికి నేను సంపూర్ణ సేవ కాదులండి, ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నాను ప్రారంభ దినాలు. అలాంటి పరిస్థితుల్లో ఎవరో చెప్పారు, బ్రదర్ మీరు సేవకి వెళ్తూ ఉంటారు కదా బ్రదర్, అనేక చోటకి మీరు వాక్యం చెప్తే వెళ్తారు కదా బ్రదర్, మీరు చేస్తే చాలా బాగుంటుంది, విశ్వాసులకి దాంతోపాటుకి చెప్పండి బ్రదర్, వాళ్ళందరూ మరి చక్కగా ఇన్సూరెన్స్ చేసుకుంటారు, అంతేకాదు లాభం సంపాదించుకుంటారు, ఇద్దరు న్యాయం చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది అని వాళ్ళు చెప్తూ వచ్చినప్పుడు, మొదట్లో వివేచన లేనటువంటి జంతువులు నేను కూడా ప్రవర్తించాను. అందులో నేను అమౌంట్ కట్టానండి. నేను కట్టిన తర్వాత అప్పు చేసి కట్టి తర్వాత మరేం చేయాలి ఇప్పుడు? ఇంకా ఇతరులతో కట్టించాలి. అలా కొంతమందితో కట్టించడం ప్రయత్నం చేస్తూ వచ్చాను. 1-2-3 సార్లు నాకు కమిషన్ వచ్చింది. ఎర చూపిస్తున్నారు, అదే సాతాను ఎర అంటారు. అదే వాళ్ళైతే అనేక మీటింగ్స్ పిలిచినప్పుడు వెళ్ళాను. వాళ్ళు చెప్పే మాటలు వింటేనేనండి ఈ గాల్లో తేలిపోతున్నట్టు ఉండేది. అయిపో నేను చాలా గొప్ప అయిపోతున్నాను అనమాట, తొందరలో ఇంత నేను స్థాయికి వెళ్ళిపోతున్నాను అనుకునేవాడిని. వాళ్ళందరూ కార్లు వేసుకొచ్చేవారు, చూడండి మాకు ఈ కారు వచ్చిందండి, మాకు ఈ కారు వచ్చిందండి, నేను డైమండ్ అండి, నేనేం గోల్డ్ అండి అని వాళ్ళు చెప్తుంటే నాకు చాలా అత్యాశ వచ్చేదండి ప్రారంభ దినాల్లో. అప్పుడు దేవుడు ఒక్క దెబ్బ కొట్టగానే ఏమండి అధపాతాళానికి వెళ్ళిపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. ప్రభు మాట్లాడుతొచ్చాడు, నేను ఎందుకు పిలిచాను? నేను వ్యాపారం చేసుకోవడానికి కాదు కదా, నా సేవను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తావా అని ప్రభు నాతో మాట్లాడుతొచ్చినప్పుడు, అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి పూర్తిగా లోబడి నా పాపములన్నిటి కొరకు పశ్చాత్తాపడి నిర్దోషంగా నిష్కపటంగా దేవుని సేవ చేయాలని ఆశపడుతొచ్చాను. మీరు నమ్మరండి, ఇంచుమించుగా 15 సంవత్సరాలు డైట్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేశాను. బీఈడి కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసినప్పుడు నా చేతులకి డబ్బులు ఎంతో, నిజంగా ఎన్నెన్నో లక్షల రూపాయలు నా చేతికి వచ్చాయి. ఏది? కాలేజీ అమౌంట్. నేను అందులో ఏమంటే కొత్త కమిషన్ కూడా ఉంటుంది నాకు, ఇంతమందిని జాయిన్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, ఎంతో డబ్బు నేను నా చేతుల్లో చిక్కించుకోవచ్చు. ఏ రోజు కూడా నా ప్రభుని బట్టి ఎప్పుడైతే నన్ను గద్దించాడో దేవుడు, మరలా ఆ దోషాన్ని నా చేతులు ఖండించుకోవడానికి ఇష్టపడలేదు.
ఈరోజు నేను ఒక లక్షాధికారిని. నిజంగా నాతో ఉన్నటువంటి నా స్నేహితులు ఎన్నెన్నో కొనుక్కున్నారు, ఎన్నెంతో స్థాయిలో ఉన్నారు. కానీ దేవుడు నాకు అది వద్దు, నీవు ఇదిగో నేను చూపించే మార్గంలో వెళ్ళా. ఈ దోషమైన చేతులు, లంచం కానీ ఏమంటే కప్పంగా వచ్చిన ఏ డబ్బు కూడా మన చేతికి అంటుకోకూడదు కాక. కొంతమంది ఉంటారు వడ్డీ వ్యాపారాలు. దేవుని పిల్లలే దేవుని సేవను అడ్డం పెట్టుకుని, లేకపోతే దేవుని అడ్డం పెట్టుకుని వడ్డీ వ్యాపారాలు ఎలా బయట వాళ్ళలాగా, ఎంత విచారకరం. దేవుని బిడ్డలారా, నిర్దోషమైన చేతులు, నిర్దోషమైన చేతులు. నాలుగోది ఏంటంటే శుద్ధమైన హృదయం. శుద్ధమైన హృదయం. ఈ శుద్ధమైన హృదయం మనందరం కలిగి ఉండాలి. అన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే శుద్ధమైన హృదయం అంటే పరిశుద్ధత అనేది మన జీవితంలో ఉంటుందో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. దేవుని ప్రియమైన వాళ్ళ దేని కొరకు ప్రాకులాడుతున్నాం మనం? లోకంలో గొప్పవాటి కొరకు ప్రాకులాడుతున్నాం. మనందరికి తెలుసు, బైబిల్లో చాలా మంది వేటి వెనకాల పరిగెత్తి నష్టపోతూ వచ్చారు. చూడండి, తాత్కాలికమైన ఆశీర్వాదం వెంబడి పరిగెత్తాడు. ఎవరండి? ఆకాను. ఏమైపోయినాడు? నష్టపోతూ వచ్చాడు. మనం తెలుసుకుంటే కనుక యెహోషువ రాసిన గ్రంథం 7వ అధ్యాయంలో ఆ సంగతులన్నీ ఉంటాయి, చూడొద్దు. కానీ నా ప్రియమైన వాళ్ళ అలాగే వ్యర్థమైన వాటి కొరకు పరిగెత్తాడు మరి గెహాజీ. ఏమైపోయినాడు? నష్టపోయినాడు. ఆశీర్వాదం దేవుడు ఎవడా? ఆశీర్వాదం కొరకినటువంటి విషయాలు ఎలీషాకు తెలీదా? ఏమండి, ఎందుకని యెహోషువకు తెలీదా ఆశీర్వాదం అంటే ఏంటో? దేవుడు ఆశీర్వదించమంటే ఆశీర్వదించడా దేవుడు? ఎంత విలువైన వాటిని విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం? వ్యర్థమైన వాటి వెంట పరుగులెడుతున్నాం. దేవుని బిడ్డలారా, శుద్ధమైన హృదయం, పరిశుద్ధత కలిగిన వారు ఉండాలి. చూడండి, అబ్రహాము ఆశీర్వదించబడలేదా? అబ్రహాం యొక్క ఆశీర్వాదం మీకు ఎవరికి జ్ఞాపకం లేదా? మనం జ్ఞాపకం చేసుకోవాలి సంగతులు. దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని విషయంలో ఎంత నమ్మకంగా ఉన్నాడు. దేవుని పిలుపుకు లోబడ్డాడు. దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్టుగా నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు వెంటనే ఆశీర్వదించినాడు కదా. మనం చూస్తాం 12వ అధ్యాయంలో ప్రభు అబ్రహామును పిలిచాడు. 13వ అధ్యాయంలో ఎంత గొప్పవాడుగా అతడు చేయబడ్డాడు. అలాగే 14వ అధ్యాయానికి వస్తే ఏమండి, మరి మెల్కీసెదెకు చేత ఇంకా ఆశీర్వదించబడతా వచ్చినాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప కృపలోనికి అబ్రహాం వచ్చినాడు. వ్యర్థంగా ఆయన పరిగెట్టట్లా. ప్రభు చెప్పినటువంటి చిత్తంలో కొనసాగించాడు. దేవుడు అతను ఆశీర్వదించినాడు. ఈ రోజున సర్వ ప్రపంచము ఆశీర్వదించబడుతుందంటే అబ్రహామును బట్టే. అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం మనతో ఆగిపోదండి, మన తరంతో ఆగిపోదండి. అది రాబోతున్న తరాలకు అనేక మందికి ఆత్మీయ ఆశీర్వాదాన్ని, అంతేకాదు ఏమండి, మరి భౌతికమైన ఆశీర్వాదాన్ని, మానసికమైన ఆశీర్వాదాన్ని కూడా తెచ్చేదిగా ఉంటుంది అనమాట. కనుక దేవుని బిడ్డలారా, మరి అబ్రహాము వలె ప్రభు చూపిన మార్గంలో మనం వెళితే మనకి ఏది తక్కువ చేయడు దేవుడు. దేన్ని తక్కువ చేయడండి. ఇంకొక మాట చూపించి ముగిస్తాను. నా ప్రియమైన వాళ్ళ గమనించండి. ఏంటి ఆ మాట అంటే గనక ఒక్క మాట మనం చూద్దాం రండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. మనం ఆశీర్వదించబడాలంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. రెండో వచనం చదవనమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించెను. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కు తెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. 14 వచనాల వరకు కూడా దీవెనలే ఉన్నాయి. ఇంకా ఏం చేస్తేనండి? దేవుని మాట శ్రద్ధగా. మొదటి వచనం కూడా చదువుకుందా? ఎంత అద్భుతమైన మాట చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూసారా? సమస్త జనముల కంటేని, అందరికంటే నిన్ను హెచ్చైన స్థానంలో. ఎందుకంటే ప్రభు అంటారు, ఆయన పిల్లల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు కదా. మరి మనం ఎట్లా పరిగెడుతున్నాము? ఆశీర్వాదం పొందాలనే. కానీ చాలా మంది కూడా ఆశీర్వాదం పొందాలని వెళ్ళారు. ఏమైపోయినారు? వాళ్ళు నష్టపోతూ వచ్చారు. ఇదేంటి బ్రదర్, బాగానే ప్రారంభించారు, ఆశీర్వాదం పొందాలంటే అని మొదలెట్టారు, ఇదేంటి బ్రదర్ ఇట్లా మాట్లాడతారని కొంతమందికి ఒకవేళ అనుమానం రావచ్చు. మళ్ళీ మళ్ళీ ఇలా చెప్తారండి బ్రదర్ అని. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్పేది వాస్తవమే. ఎందుకంటే మనం ఆశీర్వదించబడాలనే ప్రభు యొక్క ఉద్దేశము. ఎలా ఆశీర్వదించబడితే మనం మరి దేవునికి మహిమో
ఆ ఆశీర్వాదం వెంబడి మనం పరిగెడదాం. ఏమండి? అంతేగాని మనకు నచ్చినట్టుగా, మనకి ఇష్టమైనట్టుగా మనం పరిగెత్తకూడదు. మనకి ఇష్టమైనట్టుగా పరిగెడితే నష్టపోయేది మనమే. చూడండి, ఒక్క మాట యోధా పత్రికలోంచి ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. యోధా పత్రిక 11వ వచనం. యోధా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, యోధ వారు 1:18. యోధా అయ్యో పత్రిక అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆదృతగా పరిగెత్తిరి, ఫరహవు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. చాలండి. చూసారండి ఎన్ని విషయాలు ఉన్నాయి, ఇంకా చాలా మంది గురించి ఉన్నాయి. ఆ ఎంత అవివేక శూన్యులం మనం, వివేక శూన్యులం అండి. వివేకం లేని వారు ఉన్నామే. దేవుని ఎదుట మనం దోషమైన చేతులు, నిష్కపటంగా మనం ప్రార్థన చేయటం, అంతేకాదు మనం అడిగే ప్రతిదీ కూడా దేవునికి మహిమార్థమై ఉండాలి. కొన్నిసార్లు నా కోసం తలంపు, ఈ నెలలో ప్రభుని ఇంత అడుగుదామని. ఖచ్చితంగా చాలాసార్లు నాకు అవసరతలు ఉన్నప్పుడు ఈ నెల ప్రభు ఇంత కట్టాలన్నా, ఇంత ఇంటి అది కట్టాలి ప్రభు, ఇది కట్టాలి ఇది కట్టాలని రాసుకుని అంతే అమౌంట్. కొన్నిసార్లు శత్రువు తీసుకొస్తాడు సార్ చెడు తలంపు, ఇంతే అంటే ఇచ్చేస్తున్నాడు కదా దేవుడు, ఇంకొక 10,000 ఎక్స్ట్రా అడగొచ్చు కదా, అవసరమైతే 10,000 ఇవ్వడా దేవుడు, ఇస్తాడు కదా. చూడండి సాతాను ఎంత జిత్తులు మారినాకో మన హృదయంలో ఎలాంటి తలంపులు తీసుకొస్తాడో. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడని, తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనల్ని పిలిచింది ఆశీర్వాదానికి వారసులం అవటానికే. అబ్రాహాం పిలిచింది కూడా ఆశీర్వాదానికి వారసులం అవటానికే. అబ్రాహాం అప్పటి వరకు కూడా వేటి వెంట పరిగెడుతున్నాడండి? తాత్కాలికమైన ఆశీర్వాదాలు కదా. ఒక వ్యాపారం, ఏ వ్యాపారం? బొమ్మలను చేసుకుంటూ, రకరకాలు చేసుకుంటూ పరిగెడుతున్నాడు వాటి వెనకాల. మాట్లాడని, మోగవి, నువ్వు చూడని, ఏమండి కథలని వాటి వెనకాల పరిగెడుతూ వాటి మీద వచ్చే లాభంతో తను గొప్ప అవ్వాలనుకుంటున్నాడు. కానీ అది సాధ్యం కాదు. ఒకవేళ ఆ విధంగానే తను పరిగెత్తుంటే ఏమంటే అతని యొక్క ఆశీర్వాదము తాత్కాలికమైనది, ఎప్పుడో మర్చిపోదు ఆయన్ని. కానీ ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, దేవుని పిలుపుకు లోబడ్డాడో, వెంటనే ఆయనకి ఎట్లాంటి ఆశీర్వాదం? సమస్త జనముల కంటే ఆయన ఈ రోజున ఉన్నతమైన వాడుగా, ఆయన పిల్లల్ని ఈరోజు చూడండి, నేను చెప్పగలను ఇంచుమించుగా 250 దేశాలు ఉన్నాయి. ఈ 250 దేశాల్లో 50 దేశాలు ఇంచుమించు పైపిచ్చు ఏమన్నా తెలిసి ఎవరంటే ముస్లిమ్స్ యొక్క కంట్రీస్ ఉన్నాయి. 200 దేశాల్లో ఏమన్నా ఇంచుమించుగా 190 దేశాల పైనే క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి. వీటందరికీ, వాళ్ళకి వీళ్ళకి కూడా ఏమండి ఎవరు తండ్రి అయ్యా అంటే అబ్రహామే. ఒక 2-3 దేశాలు తప్ప అందరి 6 దేశాల్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. అదంతా కూడా క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళందరూ, క్రిస్టియన్స్ అందరూ కూడా ఎక్కడికి వస్తారండి? అబ్రహాం యొక్క సంతానంగా. ఈరోజు భూ ప్రపంచమంతట్లో కూడా మరి ఆశ్రదించబడినటువంటి వ్యక్తిగా అబ్రహాం ఉన్నాడంటే గల కారణం ఏంటంటే, వ్యర్థంగా ఆయన ప్రయాసపడలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు, కపటంగా ప్రమాణం చేయలేదు, ఈ దోషమైన చేతులు గలవాడు, శుద్ధమైన హృదయము కలిగి దేవుని మాట చొప్పున పరిగెత్తాడు, దేవుని మాట వెనకాల పరిగెత్తాడు, దేవుని వైపు గురి చూసుకుంటూ వెళ్ళాడు. అతడు ఆశీర్వదించబడిన వ్యక్తిగా. అందుకని వాక్యం ఉంటుంది, అబ్రహాం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి ఎలా మారిపోయిందంట? కాబట్టి దేవుని బిడ్డలారా, నీతిమంతుడు ఆయన ఆశీర్వదించబడిన వాడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును కదా. ఆ విధంగా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దిక్కున్న వారికి ఉంచాడు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఏమండి ఇతరుల వైపు చేతులు చాసేవారికి ఉంచాడు. ఆయన అంటున్నాడు కదా, మీరు అప్పు చేసేవారుగా కాదు, ఇచ్చేవారుగా నేను చేస్తానంటున్నాడు దేవుడు. ఈ వాగ్దానం వ్యర్థమేనంటారా? కనుక మనం ఆశీర్దిస్తాడు దేవుడు. ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందాలంటే ఏమండి మనం చేయాల్సింది ఒకటే, ఏం చేయాలంట? 24 క్రితం చెప్పినట్టుగా ఆయన వ్యర్థమైన వాటి కొరకు మనం మనసు పెట్టాలి. కపటంగా నిర్దోషమైన చేతులు కలిగి, శుద్ధమైన హృదయం కలిగి, ఏమండి ఆయన మాట వింటే మన భూమి మీద సమస్త జనముల కంటే ఏమవుతాం? మనం ఆశీర్వదించబడతాం, హెచ్చించబడతాం, గణపరచబడతాం. నా ప్రియమైన వాళ్ళరా, కనుక ఆ విధంగా మనం ఆశీర్వాదం పొందాలని నేను కోరుకున్నాను. ఆ ఆశీర్వాదం అండి ఆగిపోదండి. ప్రభు ఇచ్చే ఆశీర్వాదము అంతకంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది అన్నటన్నిటికీ మనుషుల యొక్క కష్టం వల్ల రాదంటది, అది ఎప్పటికీ ఆశీర్వాదంగా మిగిలిపోద్దంట. కనుక దేవుడిచ్చే ఆశీర్వాదం వెంబడి పరిగెడదాం, అనిచ్చే ఏమండి ఆ పరిశుద్ధత వైపు పరిగెడదాం. భూమి మీద విలువైన వాటిని, పరలోక సంబంధమైన వాటిని మనం సంపాదించుకోవడం పరిగెడితేనంటండి, భూమి మీద మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు దేవుడు.
బిడ్డలకు పెళ్లి చేయాలా? ఏమండి, కట్నాలు అడుగుతున్నారా? రకరకాలు మాట్లాడుతున్నారా? ఎన్నెన్నో వ్యాపారంగా మాట్లాడుతున్నారా? లోకస్తులుగా మాట్లాడుతున్నారా? ప్రభు మీద ఆధారపడండి. ప్రభు వైపు చూడండి. ఏమండి, అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు దేవుడు. మా విషయంలో చేశాడు దేవుడు, మీ విషయంలో కూడా చేస్తాడు దేవుడు. ఉన్నతమైన వారిని, ఏమండి, దేవుని యందు భయభక్తులు గల వారిని తీసుకొచ్చి మన చేతికి అప్పగిస్తాడు. లేకపోతే మన జీవితం ఎంతో నష్టపోతాం దేవుని బిడ్డ. ఏమండి, దేని కొరకు పరిగెడుతున్నాం? దేని వైపు పరిగెడుతున్నామో అది ప్రభు చిత్తమేనా? ప్రభుకి ఇష్టమేనా? ప్రభుకి ఇష్టమైనటువంటి వాటిని అడుగుతున్నామా అని గ్రహించి మనం పరిగెట్టినప్పుడు మనం దేవుని యొక్క దీవెనలను పొందుకుంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చక్కటి వాక్య భాగం చెప్పిన అయ్యగారికి వందనాలండి. వందనాలండి. రోజు ఉదయకాల సమయంలో మరి మనకు ఆశీర్వాదం కావాలంటే మనం ఎలా ఉండాలి అన్ని చక్కగా వివరించారు. మరి మొదటి వ్యర్థమైన మనసు పెట్టక ఉండమన్నారు. కపటముగా ప్రమాణం చేయొద్దన్నారు. నిర్దోషమైన చేతులు కాకుండా శుద్ధమైన మరి మనసు కలిగి ఉండాలని మరి చక్కగా వివరించారు. మనకు ఆశీర్వాదం కావాలంటే మరి దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడని, అలాగే అనేక మంచి మర్మాలు మనకు తెలియపరిచారు. మరి ఏ విధంగా ఉంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయో కూడా తెలియపరిచారు. మరి అట్టిగా మనం నడుచుకుని మనం కూడా ఆశీర్వాదం పొందుకునే వారంగా ఉందామండి. మరి చెప్పిన అయ్యగారికి వందనాలు. వాక్య నిమిత్తం మన మధ్యన సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఏ లైన్ లో ఉన్నారు? ఈయన రెండు వాక్యం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన విజయకుమారయ్య గారు, విశాఖపట్నంలో సేవ చేస్తున్న విజయకుమారయ్య గారు వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు. అలాగండి. కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, మహోన్నతుల నీకు వందనాలు. యువతకాల సమయంలో దైవ సేవకులు విజయ్ కుమార్ ద్వారా అద్భుతమైనటువంటి అయ్యగారి ద్వారా చక్కటి మాటలు దేవా, ఇంతవరకు కూడా నీ యందు ఏ విధంగా మేము ఎలాంటి నీతిగా, యథార్థంగా, నమ్మకంగా బ్రతకాలో చక్కటి విషయాలు ద్వితీయోపదేశ కాండం నుంచి నిగమకాండం నుంచి అనేక విషయాలు నిజంగా అద్భుతంగా మీరు తెలియజేశారు. అవును ప్రభా, మా మాట, మా చూపు, మా తలంపు, మా ఆలోచన, నడవడిక అంతే కూడా మీకు ఇష్టంగా, మీకు అనుగుణంగా, మీకు అనుకూలంగా ఉండేటట్లుగా అయ్యా మాకు మేము మరలా సరి చేసుకోవడానికి సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దైవజనుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, విశ్వాసులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, చక్కని మాటలు సేవకుల ద్వారా మాతో మీరు మాట్లాడారు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభా మేము ఎక్కడ దారి తప్పిపోకుండా, ఎక్కడ దేవుని మీ మాటలకు మేము జవదాటకుండా, మీ మాటకు విధేయత చూపిస్తూ నమ్మకంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని దీనుడు నలుపుడును నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మా నామాన్ని మేము తగ్గించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం. వాక్య నిమిత్తం ప్రార్థన చేసిన అయ్యగారికి వందనాలండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన విజయకుమారి గారు ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయండి? ఏమి అదే జేపీ బ్రదర్ గారి కోసం చేయండి. విజయకుమారయ్య గారు జేపీ బ్రదర్ గారు వాడబడిలాగా. ఎవరండి? జేపీ గారు పాలెటర్ గారు అని వచ్చారు చూడండి జూములకి. ఆయన వాడబడిలాగా ప్రార్థన పెట్టండి. అలాగే పెట్రబాబు గారికి నాలుగు మీద కురిపేస్తుందంట, దానికోసం ప్రార్థన పెట్టండి. వరలక్ష్మి గారు చెప్పండి అమ్మా. అదేంటి ఆ పిల్లోడు కాళహస్తి నుంచి వైజాగ్ వచ్చేలాగా ఉద్యోగ విషయంలో ప్రార్థించారు. వరలక్ష్మి గారు మనోడు కాళహస్తిలో జాబ్ చేస్తున్నాడండి. అక్కడి నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ప్రార్థన పెట్టండి. గారు ప్రయాణంలో ఉన్నారు, ఆంధ్రాకి వస్తున్నారు హైదరాబాద్ నుంచి. ఆ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండేలాగా. మరి సత్యనారాయణ గారు కాలు కొంచెం బెణికిందంటండి, నడువులేకపోతుంది, నడుస్తే వాసిపోతుందంట. ఆయన్ని కూడా ప్రార్థనలో పెట్టండి. అలాగేనండి. మాకున్న అవసరం కూడా చెప్పారు కదమ్మా, ప్రార్థన చెప్పాను అయ్యారు, చేశాను అయ్యారు నేను. మంచిదండి, మంచిది. ప్రార్థన చేద్దామండి. సేవకులు విజయ్ కుమార్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నానండి. ఇంకెవరైతే దైవజనులు ఉన్నారో వారందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలం మరి సన్నిధిలో
మేమందరం జూమ్ మీటింగ్ ద్వారా కలిసి రావడానికి ఇచ్చిన కృపకు స్తోత్రములు. నా ప్రియమైన తండ్రి, మా నాయన మీ దాసులు విక్టర్ గారిని ప్రభా నా తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది ప్రభు మేము ప్రయోజకులం ఉన్నట్లుగా ఆశ్రయించబడినట్లుగా తన్ని మీరు అనుగ్రహిస్తున్న ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. 7 దినాలు 7 సేవకులు ప్రభా ఆయా స్థలాల నుంచి చక్కగా ప్రభు వర్తమానాలు ఇస్తున్నారు. అయా అయోగ్య దాసుడను ఎన్నికలేని వాడిని, సరిపోని వాడినే, కానీ ప్రభా ఈ దీనదాసుడికి కూడా అయ్యా నతను నీ కృపనిచ్చి ఈ సహవాసం నతని జాయిన్ అవడానికి ఇచ్చిన కృపకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో విడుదల చేసిన ప్రతి మాట కొరకు వందనాలు. ప్రియమైన తండ్రి, వ్యర్థమైన వాటి వైపు మేము పరిగెత్తక అతని కపటమైన హృదయాలు, కపటమైన పెదవులు తండ్రి నైనా నేను నమ్ముకున్నాం అనుకుంటున్నాం, కానీ ఇవి చాలా విషయాల్లో మేము సరిచేయబడవలసిన వారుగున్నాం తండ్రి. దేవునికి ఏమీ తెలియదు అన్నట్టుగానే మా హృదయాల్లో తలంపులు కలిగిన వారుగున్నాం. దేవా, దయచేసి మమ్మలను కడగండి, ఇస్సోపుతో మమ్మల్ని పవిత్రపరచండి నాయన. మా హృదయాల్లో అయ్యా నీతిమత్వం ఉంచమని ప్రార్థిస్తున్నాను. సరైన మార్గంలో కొనసాగినట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా అబ్రహాము వలె, దావీదు వలె, అయ్యా నా తండ్రి యోసేపు వలె అయ్యా విలువైన వాటి వైపు అతని చివరిగా అపోస్తలుడైన పౌలు వలె ప్రభా ఆ గురి వద్దకి మేము పరిగెత్తడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన తండ్రి నైనా నీ పిల్లలైన వారిని ఆశీర్వదిస్తావు. ఇదిగోనైనా ఈ జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు నైనా మీ యొక్క కృప చేత ఆశీర్వదించబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆశీర్వాదం ఉంది, ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన తండ్రి కృప చూపించినైనా, అలాగే నా తండ్రి ప్రభా మరి ఎవరైతే నా తండ్రి ప్రభానైనా ఈ జూమ్ మీటింగ్ నడిపిస్తున్నారో నీ దైవజనులు ప్రభా నా తండ్రి వ్యక్తి గారి యొక్క నాలుగు మీద ఉన్నటువంటి పుణ్యం నుంచి విడిపించండి, స్వస్థత అనుగ్రహించడైనా. శత్రువు అనేక రకాలుగా నీ దాసుని మీద ప్రభావం చూపిస్తుండగా యేసు నామములో వాడి ప్రభావం అంతా కూడా ఇప్పుడే తొలగిపోవును గాకని ప్రార్థిస్తున్నాను. ఏదో ఒక రూపంలో నీ దాసుని గాయపరుస్తున్న శత్రు ప్రభావం అంతరా నా తండ్రి ప్రభ నష్టపోవును గాక, వాడు పూర్తిగా వాడు తొలగిపోవును గాక. వాడిని అతని ప్రభు తండ్రి నాయన యేసు క్రీస్తు నామంలో బంధించబడును గాకని ప్రార్థిస్తున్నానయ్యా. గొప్ప విడుదల సమాధాన్ని దాసుని దయచేయండి. అలాగే అతని ప్రభా సత్యనారాయణ గారికి ఉన్నటువంటి ప్రభా సమస్య నుంచి విడిపించండి నాయన. కాలు విషయంలో ప్రభా అద్భుతం చేయండి ప్రభా, ఒక నూతనమైన కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే పాల్ విక్టర్ గారు కూడా ఆయన పరిచయంలో బలముగా వాడబడడానికి నీ కృప దయచేయండి ప్రభా. వారికి ఇచ్చిన ప్రతి తలాంతుని ప్రభ నీ మహిమార్థం వాడడానికి కృపనివ్వండి నాయన తండ్రి. సహాయం చేయండి అయ్యా. జూమ్ మీటింగ్ ఉన్నటువంటి ప్రభా దైవజనులు అయ్యా మరి విజయ్ కుమార్ గారిని బట్టి వారికి ఇచ్చిన పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు. వారిని జ్ఞాపకం చేసుకునండి, కృపతో నింపండి నాయన. అలాగే తండ్రి ప్రభా వరలక్ష్మి గారు చెప్పినట్లుగా వారి యొక్క మనవుడు తండ్రి ప్రభా నేను మరి ట్రాన్స్ఫర్ విషయంలో ప్రార్థిస్తున్నాం. ఒక అద్భుత కార్యం చేయండి, ఒక నూతనమైన కార్యం చేయండి బాబు. ఈ దాసుడు తండ్రి ప్రభా గొప్ప కృపలోనికి వచ్చినట్లు సహాయం చేయండి. సోహన్ రాజు గారి కొరకు, నిర్మల గారి కొరకు, నాగమణి గారి కొరకు, కళావతి గారి కొరకు దేవనతని ప్రభా నా తండ్రి. మరి అలాగే నా తండ్రి మరియమ్మ గారి కొరకు నాయన, రూబేన్ గారి కొరకు తండ్రి నాయన, ముఖ్యంగా సంజయ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ దాసులను బట్టి వందనాలు, కృప చూపించండి, దయపెట్టిన కుటుంబం నుంచి పడిన అక్కర్లను మరి తన ప్రభు మీరు తీర్చమని ప్రార్థిస్తారు. తన భర్త విషయంలో కూడా ఒక అద్భుత కార్యం చేయండి. గతంలో ప్రభు వారు నేను నీ అంది శ్వాసం ఇచ్చిన వారే మరి దారి తలిపిన త్వరలో ప్రభా వారు సమకూర్చబడినట్లు సహాయం చేయండి ప్రభా. నా తన నిశ్చితమైనటువంటి మార్గులు నడిపించమని ప్రార్థిస్తున్నాను. కళ్యాణి గారి కొరకు ప్రభా, తన ప్రభు నాయన పాల్ విక్టర్ గారి కొరకు, వరలక్ష్మి గారి కొరకు అతన్ని ప్రభా మరి ఆయన ఇంకా అనేక మంది బిడ్డలు రాలేకపోయినారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభా, అలాగే నా తండ్రి వివాహాలు కావాల్సిన వారు ఉన్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. మరి ముఖ్యంగా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మా దేశంలో యువతని ప్రభా భయంకరమైన వ్యక్తులే కానీ పాలనలో కొనసాగుతున్నాం అయ్యా. మీరే మా దేశాన్ని విడిపించమని, మా దేశాన్ని ప్రభ కాపాడమని, గొప్ప ఉద్యమంతో నింపమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి. మీరే మహిమ ఘనత ప్రభలు ఆరోపించుకున్నామని, ఈ పరిచయం దీవించి ఆశీర్వదించమని, విస్తరింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి మీ సహాయం కొరకు వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకును సర్వలోకన పరిశుద్ధులకును ఆయన కృప కొరకు ఎదురు చూసి వారందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. యేసుక్రీస్తు ఈ పరిచర్య ద్వారా మహిమ కలుగును గాక. ఆమెన్.